హలో ఎవ్రీవన్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ థర్డ్ క్లాస్ సెకండ్ సెమిస్టర్ 10th చాప్టర్ అండి. గేమ్స్ అండ్ రీక్రియేషన్, ఆటలు వినోదం. ఈ చాప్టర్ నుంచి ప్రీవియస్ ఇంపార్టెంట్ టెట్ అండ్ డిఎస్సి బిట్స్ అండ్ డిస్కషన్ చేసుకుందామండి. ఒక్కసారి అండి ఈ వీడియో చూసే ముందు వీడియో చూడండి. అందులో ఈ చాప్టర్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఆ వీడియో చూసాక ఈ వీడియోకి రావటం వల్ల మీకు బిట్స్ ఎంత పర్ఫెక్ట్గా ఆన్సర్ చేస్తున్నాము అనేది అర్థమవుతుందండి. క్వశ్చన్: క్రీడలు శారీరక అభివృద్ధికి ఎలా సహాయపడతాయి? హౌ డు గేమ్స్ హెల్ప్ ఇన్ ఫిజికల్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్? ఆప్షన్ ఏ శక్తి పెరుగుతుంది, ఇంక్రీజెస్ స్ట్రెంగ్త్. ఆప్షన్ బి అలసట పెరుగుతుంది, ఇంక్రీజెస్ టైర్డ్నెస్. ఆప్షన్ సి వ్యాధులు వస్తాయి, కాజెస్ డిసీజెస్. ఆప్షన్ డి చురుకుదనం తగ్గుతుంది, రెడ్యూసెస్ యాక్టివ్నెస్. అండి, క్రీడలు పిల్లల శారీరక అభివృద్ధికి ఎలా సహాయపడతాయి? ఆన్సర్ కామెంట్ అయినా చేయండి, లేదా మీ మైండ్లో అనుకోండి. అలా అనుకోవడం వల్ల మీ మీద మీకు ఎంత కాన్ఫిడెంట్ ఉంది, ఎంత పర్ఫెక్ట్గా మేము ఆన్సర్ చేయగలుగుతున్నాము అన్న కాన్ఫిడెంట్ వస్తుంది. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ ఏ శక్తి పెరుగుతుంది, ఇంక్రీజెస్ ద స్ట్రెంగ్త్. నెక్స్ట్ క్వశ్చన్: ఇండోర్ గేమ్స్ ఆడటానికి అవసరమైనది ఏది? వాట్ ఈజ్ నీడెడ్ టు ప్లే ఇండోర్ గేమ్స్? ఆప్షన్ ఏ పెద్ద మైదానం, లార్జ్ ప్లేగ్రౌండ్. ఆప్షన్ బి ఎక్కువ స్థలం, మోర్ స్పేస్. ఆప్షన్ సి గది లేదా హాల్, రూమ్ ఆర్ హాల్. ఆప్షన్ డి వర్షం, రెయిన్. ఏంటండి ఇండోర్ గేమ్స్ ఆడటానికి ఈ 4 ఆప్షన్స్లలో ఏంటి కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ సి గది లేదా హాల్. ఇండోర్ గేమ్స్ అంటే ఓన్లీ ఇంట్లో ఆడుకునే గేమ్స్ని ఇండోర్ గేమ్స్ అంటారు కదా. సో మనకి ఒక గది లేదా హాల్ ఉన్నా కూడా సరిపోతుంది మనం ఇండోర్ గేమ్స్ ఆడడానికి. నెక్స్ట్ క్వశ్చన్: క్రింది వాటిలో అవుట్డోర్ గేమ్ ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అవుట్డోర్ గేమ్? ఆప్షన్ ఏ చెస్. ఆప్షన్ బి క్యారమ్స్. ఆప్షన్ సి లూడో. ఆప్షన్ డి ఫుట్బాల్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? చెస్ అనేది ఇండోర్ గేమ్, మనం ఇంట్లోనే ఆడుకుంటాం చెస్. గ్రౌండ్తో అవసరం లేదు కదండి మనకు చెస్, క్యారమ్స్, లూడో వీటిని ఆడటానికి. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, ఫుట్బాల్ అనేది అవుట్డోర్ గేమ్. నెక్స్ట్ క్వశ్చన్: క్రీడల ద్వారా పిల్లల్లో పెరిగేది ఏమిటి? వాట్ ఇంక్రీజెస్ ఇన్ చిల్డ్రన్ త్రూ గేమ్స్? ఆప్షన్ ఏ సహకారం, కోఆపరేషన్. ఆప్షన్ బి అసహనం, ఇంటాలరెన్స్. ఆప్షన్ సి భయం, ఫియర్. ఆప్షన్ డి అలసత్వం, లేజినెస్. ఏంటండి క్రీడల ద్వారా పిల్లల్లో పెరిగేదేంటి? ఆప్షన్ ఏ సహకారం. నెక్స్ట్ క్వశ్చన్: వినోదం, రీక్రియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ రీక్రియేషన్? ఆప్షన్ ఏ ఒత్తిడి తగ్గించడం, రెడ్యూసింగ్ స్ట్రెస్. ఆప్షన్ బి శిక్ష విధించడం, గివింగ్ పనిష్మెంట్. ఆప్షన్ సి పరీక్షలు రాయడం, రైటింగ్ ఎగ్జామ్స్. ఆప్షన్ డి పని చేయించడం, మేకింగ్ వర్క్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? వినోదం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ ఒత్తిడి తగ్గించడం, రెడ్యూసింగ్ స్ట్రెస్. నెక్స్ట్ క్వశ్చన్: క్రింది వాటిలో ఇండోర్ గేమ్ ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇండోర్ గేమ్? ఆప్షన్ ఏ ఖోఖో. ఆప్షన్ బి కబడ్డీ. ఆప్షన్ సి చెస్. ఆప్షన్ డి హాకీ. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఇండోర్ గేమ్ ఆప్షన్ సి. చెస్ మాత్రమే ఇండోర్ గేమ్ అండి. ఖోఖో, కబడ్డీ, హాకీ ఇవి ప్లే గ్రౌండ్లో ఆడతాం. సో ఇది అవుట్డోర్ గేమ్. నెక్స్ట్ క్వశ్చన్: అవుట్డోర్ గేమ్స్ ఆడటం వల్ల ఏది మెరుగవుతుంది? వాట్ ఇంప్రూవ్స్ బై ప్లేయింగ్ అవుట్డోర్ గేమ్స్? ఆప్షన్ ఏ శారీరక దృఢత్వం, ఫిజికల్ ఫిట్నెస్. ఆప్షన్ బి ఒంటరితనం, లోన్లీనెస్. ఆప్షన్ సి అలసత్వం, లేజినెస్. ఆప్షన్ డి భయం, ఫియర్. ఏంటండి కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, శారీరక దృఢత్వం, ఫిజికల్ ఫిట్నెస్. నెక్స్ట్ క్వశ్చన్: క్రీడలు పిల్లల్లో ఏ నైపుణ్యాన్ని పెంచుతాయి? విచ్ స్కిల్ ఈజ్ డెవలప్డ్ త్రూ గేమ్స్?
ఆప్షన్ ఏ నాయకత్వం లీడర్షిప్, ఆప్షన్ బి అసహనం ఇంటాలరెన్స్, ఆప్షన్ సి భయం ఫియర్, ఆప్షన్ డి అలసత్వం లేజినెస్. ఏంటండి? క్రీడలు పిల్లల్లో ఏ నైపుణ్యాన్ని పెంచుతాయి? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, నాయకత్వం లీడర్షిప్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో బోర్డ్ గేమ్ ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ బోర్డ్ గేమ్? ఆప్షన్ ఏ చెస్, ఆప్షన్ బి క్రికెట్, ఆప్షన్ సి హాకీ, ఆప్షన్ డి ఖోఖో. ఏంటండి ఇక్కడ మనం బోర్డు యూస్ చేసి ఆడే గేమ్ ఏంటి? ఆప్షన్ ఏ చెస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండోర్ గేమ్స్ సాధారణంగా ఎప్పుడు ఆడతారు? ఇండోర్ గేమ్స్ ఆర్ యూజువల్లీ ప్లేడ్ వెన్? ఆప్షన్ ఏ వర్షం పడుతున్నప్పుడు డ్యూరింగ్ రెయిన్, ఆప్షన్ బి పెద్ద మైదానం ఉన్నప్పుడు లార్జ్ గ్రౌండ్ అవైలబుల్, ఆప్షన్ సి చాలా ఎండ ఉన్నప్పుడు మాత్రమే ఓన్లీ ఇన్ హెవీ సన్, ఆప్షన్ డి రాత్రి మాత్రమే ఓన్లీ అట్ నైట్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఇండోర్ గేమ్స్ మనం సాధారణంగా ఎప్పుడు ఆడతాము? ఆప్షన్ ఏ వర్షం పడుతున్నప్పుడు డ్యూరింగ్ రెయిన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రీడలు పిల్లల మానసిక ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి? హౌ డు గేమ్స్ హెల్ప్ మెంటల్ హెల్త్ ఆఫ్ చిల్డ్రన్? ఆప్షన్ ఏ ఒత్తిడి తగ్గిస్తాయి రెడ్యూస్ స్ట్రెస్, ఆప్షన్ బి కోపం పెంచుతాయి ఇంక్రీజ్ యాంగర్, ఆప్షన్ సి భయం పెంచుతాయి ఇంక్రీజ్ ఫియర్, ఆప్షన్ డి అలసత్వం పెంచుతాయి ఇంక్రీజ్ లేజినెస్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? క్రీడలు పిల్లల మానసిక ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి? ఆప్షన్ ఏ ఒత్తిడి తగ్గిస్తాయి రెడ్యూస్ స్ట్రెస్. నెక్స్ట్ క్వశ్చన్, మన రాష్ట్ర అధికారిక క్రీడ ఏది? వాట్ ఈస్ ద అఫీషియల్ స్టేట్ గేమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆప్షన్ ఏ ఖోఖో, ఆప్షన్ బి కబడ్డీ, ఆప్షన్ సి హాకీ, ఆప్షన్ డి క్రికెట్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ బి కబడ్డీ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కబడ్డీ ఆటలో ముఖ్యమైనది ఏది? వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ కబడ్డీ? శక్తి మరియు సమతుల్యత, స్ట్రెంగ్త్ అండ్ బ్యాలెన్స్, ఆప్షన్ బి పుస్తకాలు బుక్స్, ఆప్షన్ సి పెన్, ఆప్షన్ డి కంప్యూటర్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? కబడ్డీ ఆటలో ముఖ్యమైనది శక్తి మరియు సమతుల్యత, స్ట్రెంగ్త్ అండ్ బ్యాలెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, అవుట్డోర్ గేమ్స్ ఆడే ప్రదేశం ఏది? అవుట్డోర్ గేమ్స్ ఆర్ ప్లేడ్ ఇన్ ఆప్షన్ ఏ గది రూమ్, ఆప్షన్ బి హాల్, ఆప్షన్ సి మైదానం ప్లేగ్రౌండ్, ఆప్షన్ డి వంటగది కిచెన్. ఎక్కడ ఆడతామండి మనం అవుట్డోర్ గేమ్స్? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్, క్రీడల ద్వారా పిల్లల్లో ఏ విలువలు నేర్పబడతాయి? విచ్ వాల్యూస్ ఆర్ టాట్ త్రూ గేమ్స్? ఆప్షన్ ఏ క్రమశిక్షణ డిసిప్లైన్, ఆప్షన్ బి అశ్రద్ధ కేర్లెస్నెస్, ఆప్షన్ సి అసహనం ఇంటాలరెన్స్, ఆప్షన్ డి భయం ఫియర్. ఏంటండి క్రీడల ద్వారా పిల్లల్లో ఏ విలువలు నేర్పబడతాయి? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, క్రమశిక్షణ డిసిప్లైన్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ క్రీడ అంటే ఏమిటి? వాట్ ఈజ్ మీన్ బై నేషనల్ గేమ్? రాష్ట్రానికి సంబంధించిన ఆట స్టేట్ రిలేటెడ్ గేమ్, దేశాన్ని ప్రాతినిధ్యం చేసే ఆట గేమ్ రిప్రజెంటింగ్ ద నేషన్, ఆప్షన్ సి పాఠశాల ఆట స్కూల్ గేమ్, ఆప్షన్ డి వినోద ఆట రీక్రియేషన్ గేమ్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? జాతీయ క్రీడ అంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దేశాన్ని ప్రాతినిధ్యం చేసే ఆట అంటే గేమ్ రిప్రజెంటింగ్ ద నేషన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ జాతీయ క్రీడ ఏది? వాట్ ఈస్ ద నేషనల్ గేమ్ ఆఫ్ ఇండియా? ఏంటండి? ఆప్షన్ ఏ క్రికెట్, ఆప్షన్ బి ఫుట్బాల్, ఆప్షన్ సి హాకీ, ఆప్షన్ డి టెన్నిస్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? భారతదేశ జాతీయ క్రీడ నేషనల్ గేమ్ ఆఫ్ ఇండియా ఆప్షన్ సి హాకీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో వినోదానికి సంబంధించినది ఏది? విచ్ ఈజ్ రిలేటెడ్ టు రీక్రియేషన్? ఆప్షన్ ఏ ఆటలు గేమ్స్, ఆప్షన్ బి పరీక్షలు ఎగ్జామ్స్, ఆప్షన్ సి శిక్షలు పనిష్మెంట్స్, ఆప్షన్ డి పనులు వర్క్. ఏంటండి కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఆటలు గేమ్స్. నెక్స్ట్ క్వశ్చన్, క్రీడల వల్ల పిల్లలు ఏం నేర్చుకుంటారు? వాట్ డు చిల్డ్రన్ లెర్న్ త్రూ గేమ్స్? ఆప్షన్ ఏ నియమాలు పాటించడం ఫాలోయింగ్ రూల్స్,
ఆప్షన్ బి అసహనం, ఇంటాలరెన్స్. ఆప్షన్ సి భయం, ఫియర్. ఆప్షన్ డి అలసత్వం, లేజినెస్. ఏంటండి కరెక్ట్ ఆన్సర్? క్రీడల వల్ల పిల్లలు ఏం నేర్చుకుంటారు? ఆప్షన్ ఏ నియమాలు పాటించడం. ఫాలోయింగ్ రూల్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వినోదం పిల్లలకు ఎందుకు అవసరం? వై ఈజ్ రిక్రియేషన్ నెససరీ ఫర్ చిల్డ్రన్? ఆప్షన్ ఏ ఆనందం మరియు ఉల్లాసం కోసం, ఫర్ జాయ్ అండ్ హ్యాపీనెస్, శిక్షల కోసం, ఫర్ పనిష్మెంట్, పరీక్షల కోసం, ఫర్ ఎగ్జామ్స్, పనుల కోసం, ఫర్ వర్క్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి? ఆప్షన్ ఏ ఆనందం మరియు ఉల్లాసం కోసం, ఫర్ జాయ్ అండ్ హ్యాపీనెస్. ఓకే అండి, ఇంతటితో ఈ చాప్టర్లో ఉన్న టెట్ అండ్ టీఎస్సి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ డిస్కషన్ చేసుకున్నామండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.